ఇవాళ మనం కామన్గా థైరాయిడ్ గురించి గూగుల్లో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం. అసలు థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ అనేది ఒక బటర్ఫ్లై షేప్లో ఉన్న గ్రంథి. ఇది మన మెడ దగ్గర ఉంటుంది. ఇది మన బాడీలో ఉన్న ఇంపార్టెంట్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేసే థైరాయిడ్ హార్మోన్ని సెక్రీట్ చేస్తుంది. థైరాయిడ్ అనేది ఆడవారి సమస్య. థైరాయిడ్ అనేది ఎక్కువగా మనం ఆడవారిలో చూసినా కూడా ఇది ఈక్వల్గా మగవారిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఆడవాళ్ళకి మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ ఉండటం థైరాయిడ్లో ఒక కామన్ లక్షణం అయ్యేసరికి ఇది ఆడవారి సమస్య అని చాలామంది అపోహపడతారు. కానీ మగవారికి కూడా ఇది అంతే ఇంపార్టెంట్ అయిన హార్మోన్. సో మగవారిలో కూడా మనం ఇది కామన్గానే చూస్తున్నాం. అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది? కొంతమందికి పుట్టుకతో ఉండే ప్రాబ్లం జెనెటిక్ డిఫెక్ట్స్ మూలంగా రావచ్చు, పిట్యూటరీ సమస్యల వల్ల రావచ్చు. ఇవన్నీ కాకుండా కొన్ని మెడికేషన్స్ మూలంగా రావచ్చు, ప్రెగ్నెన్సీలో రావచ్చు. వీటితో పాటు ఆటో ఇమ్యూన్ అంటే మనకి కారణం అనేది తెలియకపోవచ్చు. థైరాయిడ్ మీద ఉన్న గడ్డల్లాగా ఫామ్ అయ్యి దాని మూలంగా థైరాయిడ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కాకుండా కామన్గా చూసేది అయోడిన్ డెఫిషియన్సీ. మన ఆహారంలో అయోడిన్ సరిగ్గా లేకపోయినా కూడా మనకి థైరాయిడ్ సమస్యలు అనేది మనం చూడవచ్చు. ఎన్ని రకాల థైరాయిడ్ సమస్యలు ఉంటాయి? థైరాయిడ్ అనేవి యూజువల్గా అండర్ యాక్టివ్ థైరాయిడ్ అంటే హైపోథైరాయిడిజం అని, ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ అంటే హైపర్ థైరాయిడిజం అని, వీటితో పాటు హర్షిమోటోస్ థైరాయిడైటిస్ అనే సమస్యలు మనం కామన్గా చూస్తాం. కామన్గా చూసే లక్షణాలు ఏంటి? థైరాయిడ్ లక్షణాలు ఆడ మగవారికి వేరేగా ఉండొచ్చు. కానీ ఇద్దరిలో కామన్గా చూసేది బరువు సమస్య. బరువు తగ్గటం లేదా పెరగటం. హైపోథైరాయిడిజం అయితే మనం బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే హైపర్ థైరాయిడిజం అయితే బరువు తగ్గే అవకాశం. వీటితో పాటు ఆడవారిలో నెలసర్లు ఇబ్బందులు అంటే ఐదర్ ఎక్కువగా అవ్వటం లేకపోతే సరిగా అవ్వకపోవటం, నిద్ర సమస్యలు, గుండె దడగా ఉండటం, జుట్టు ఊడిపోవటం, ఫేస్ ఉబ్బటం, సెంట్రల్ ఒబిసిటీ అంటే పొట్ట ఎక్కువగా పెరగటం, కాళ్ళ వాపులు, మొహం వాపులు, డైజెషన్ ప్రాబ్లమ్స్ మనం కామన్గా చూస్తాము. థైరాయిడ్ని అరికట్టడం ఎలా? థైరాయిడ్ని అరికట్టడం అందరిలో సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీలో కనుక మనకి థైరాయిడ్ వస్తే అది టెంపరీగా అయి ఉండొచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత థైరాయిడ్ నార్మల్ అవ్వచ్చు. పుట్టుకతో థైరాయిడ్ ఉన్న సమస్య ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా అది జీవితకాలం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల ఇందాక చెప్పుకున్నట్టు అయోడిన్ డెఫిషియన్సీ లాంటి వాళ్ళు, కొంతమందికి బాగా విటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. వారు కనుక థైరాయిడ్ అయితే ఖచ్చితంగా అవి కరెక్ట్ చేసినప్పుడు థైరాయిడ్ నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు ఎటువంటి థైరాయిడ్ వచ్చిందనేది మీ డాక్టర్ని సంప్రదిస్తే దాని మూలంగా మీకు రివర్సల్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు మీకు ఖచ్చితంగా చెప్తారు. Stay healthy and stay safe.